అందరికీ ఉత్తరాఖండ్లోని సాంక్రీ నుంచి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ ట్యూన్. నా పేరు వెంకీ, నేను బైకుస్లోపరి. ఈరోజు నేను ఉత్తరాఖండ్లోని సాంక్రీ విలేజ్లో ఉన్నాను. మన హిమాలయన్ ట్రెక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ముందు వీడియోలో నేను చెప్పినట్టుగా నేను బాలిపాస్ ట్రెక్ వెళ్తూ ఉన్నాను. ఇది మొత్తం 8 days ఉంటుంది. యాజ్ పార్ట్ ఆఫ్ డే 1 డెహ్రాదూన్ నుంచి సాంక్రీకి నేను వచ్చాను. అండ్ దెన్ ఈరోజు సాంక్రీ నుంచి స్టార్ట్ అవుతున్నాను. మన ట్రెక్కింగ్ యాక్చువల్గా స్టార్ట్ చేసేదైతే కనుక డే 2 నుంచి ఉంటుంది. రియలీ ఎక్సైటెడ్. సో ఈ బాలిపాస్ ట్రెక్ ఎందుకు చూస్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ ట్రెక్ ఇన్ హిమాలయన్ రీజియన్ అండ్ హై ఆల్టిట్యూడ్ కూడా 16,200 feet వరకు ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రెక్కర్స్ మాత్రమే ఈ ట్రెక్ చేయగలుగుతారు, అది నెంబర్ 1. సో ఈ ట్రెక్ సాంక్రీ నుంచి స్టార్ట్ అయ్యి యమునోత్రి తర్వాత ఉన్న జానకి చెట్టు దగ్గర ఎండ్ అవుతుంది. సో స్టార్టింగ్ పాయింట్ ఒక చోట, ఎండింగ్ పాయింట్ ఒక చోట ఉంటుంది. సో సాంక్రీ నుంచి తాలూకా వరకు వెహికల్లో వెళ్ళాలి మనం. సో వెహికల్ ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంది. సో ఆల్రెడీ లేట్ అయింది, చాలామంది వెయిట్ చేస్తున్నారంట. సో మనకి వెళ్ళింది వెహికల్ ఎక్కిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాం. మన వెహికల్ ఇక్కడ వరకే వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ స్లైడ్ కాదు, యాక్చువల్గా చాలామంది ల్యాండ్ స్లైడ్ అని వీడియోస్లో పెట్టారు. దేర్ ఇస్ అ రోడ్ వైడనింగ్ వర్క్ గోయింగ్ ఆన్. సో ఇక్కడ నుంచి వెహికల్స్ రావు. సో మనం ఇంకొంచెం దూరం నడిచి అక్కడ నుంచి వేరే వెహికల్ తీసుకొని తాలూకా వరకు వెళ్ళాలి. వెల్, సో ఇంట్రడక్షన్ చూసారా, ఫెమిలియర్ ఫేస్ కదా. ఎస్, ఇట్స్ నన్ అదర్ దెన్ రోహిత్. సో లాస్ట్ ఇయర్ మనం కేదార్కాంత రోహిత్తోనే చేసాము. దిస్ ఇయర్ ఆల్సో రోహిత్ ఈస్ కమింగ్ అలాంగ్ విత్ మీ ఫర్ బాలిపాస్. రోహిత్, quick hi to our subscribers. Hello, how are you all? How was the year? Yeah, Nice? absolutely fine and fantastic for everything. And so this time we are just going through to Hakidun way. We are going to Balipass, and this is a similar way to Hakidun, Ruinsara, Black Pig, and Swargarohini. Lot of treks. Other tracks also. Lot of other treks. Okay. And so first day we are going here to Taluka, and from Taluka to we just trek for 11 kilometer till to Chillur-Garh. Chillur-Garh is the day 1 trek ending point. సో ఫ్రమ్ తాలూకా మనం చిల్లూరుఘాట్ వరకు 11 kilometers ట్రెక్. సో ఐడియలీ ఇది కూడా వెహికల్లో వెళ్ళాలి, బట్ నేను చూచాను కదా, దెర్ ఇస్ సమ్ రోడ్ కన్స్ట్రక్షన్ ఆల్ హ్యాపెనింగ్, విచ్ ఇస్ వై వెహికల్స్ ఆర్ నాట్ కమింగ్ ఇన్. సో 11 kilometers ట్రెక్ ఉంటుంది డే 1, అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ చిల్. క్లైమేట్ కూడా సూపర్ ఉంది, అండ్ వీఆర్ ఆల్ సెట్ టు హ్యావ్ ఏ రాకింగ్ డే 2 ఆఫ్ అవర్ ట్రెక్. ఐ మీన్ ఐడియలీ డే 1, బట్ యాజ్ పర్ ద స్కెడ్యూల్ ఇట్స్ డే 2. సో లెట్స్ గో హెడ్. River side camping, it's like a music. Exactly. आप घर जाओगे ना, उसके बाद में भी ये ये sound सब
ఆల్మోస్ట్ 1 hour ఆఫ్ బంపీ రైడ్. ఇప్పుడే తాలూకాలో రీచ్ అయ్యాం. సో యాక్చువల్గా వెహికల్ లోడ్ అంతగా పుల్ చేయలేకుండా ఉంటాయి. సమ్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ గాట్ డౌన్. సో మా ట్రెక్ గడి కూడా దిగాడు. సో ఐ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టిల్ హీ కమ్స్. ఇట్స్ అబౌట్ 5 kilometers ఐ గెస్ మస్ట్ బి వాకింగ్. వెల్ ఇక్కడే వాటర్ పట్టుకున్నాం. వాటర్ బాటిల్కి వాటర్ సోర్సెస్ ముందు ఉంటాయంట. సో వీఆర్ స్టార్టింగ్. ఈ లగేజ్ మొత్తం మూల్స్ ఆఫ్లోడింగ్ అనమాట. బట్ ఐఎమ్ నాట్ గివింగ్ ఇట్ ఫర్ ఆఫ్లోడింగ్. ఐమ్ గోనా క్యారీ మై ఓన్ బ్యాక్ ప్యాక్. And you can see there are a lot of trekkers are heading to Bali Pass. Hey, quick introduction of you guys. So these guys are the one traveled with us along yesterday from Dehradun. Your name? Abdul. And Sarthak. Arib. All right. Yeah. Nice meeting you guys. Yeah, nice meeting you. So ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనం వాకింగ్ స్టార్ట్ అయింది. ఇది ఫారెస్ట్ గెస్ట్ హౌస్ అండ్ దెన్ దెర్ ఆర్ సమ్ ట్రెక్కింగ్ గ్రూపీస్ ఆర్ లీవింగ్. ఓకే, సో ఇక్కడ నుంచి నేను చెప్పినట్టుగా చాలా ట్రెక్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఒక సాలిడ్ ఫేమస్ ఎగ్జాంపుల్ అయితే హర్కీదూన్. మీరు అక్కడ బోర్డు చూడొచ్చు. 27 kilometers అని ఉంది. హర్కీదూన్, బాలి పాస్, రున్సరాతాల్ ట్రెక్స్, చాలా ట్రెక్స్ అన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఎవరో ఏదో తింటా ఉన్నారు, అందుకని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. మేబీ ఒక 5 minutesలో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. अभी हम जाएंगे चित्तौड़गढ़. यहाँ से 11 किलोमीटर के आसपास है. माउंटेन में डिस्टेंस जो है ना ज़्यादा कम होता रहता है. बीच में लैंडस्लाइड वगैरह भी आ रहा है और एक जगह कंस्ट्रक्शन भी हो रहा है, तो ऊपर से रॉक वगैरह. तो आपको रोड से जो मेन बात है उससे थोड़ा नीचे से फिर जाना है. ठीक है, तो आपके साथ प्रमोद है, सबसे आगे चलेगा. इससे आगे कोई नहीं जाएगा. और लास्ट में चौहान जी है. Where is Mr. Chauhan? Chauhan is missing. Okay, he's here. ये चौहान जी. इसके पीछे भी कोई नहीं चलेगा. ज़्यादा गैप नहीं रखना है. ठीक है, सबको साथ में चलना है. और दूसरा म्यूल आता है. तो म्यूल जब आता है वो अपने स्पीड से आ रहा है. इसके ऊपर लगेज हो ना हो, तो वो चीज़ ध्यान रखना. उससे आपको माउंटेन की तरफ जाना है. ऐसा नहीं कि आप ऐसे रिज के ऊपर खड़े हो गए, हल्का धक्का लगा, सीधे नीचे नदी है या चट्टान है, सीधे जाओगे. ठीक है, उस चीज़ का ध्यान रखना. बाकी पानी पीते रहना है. डिहाइड्रेशन से बचना है आज के दिन में. आज गर्मी है तो बीच में पानी भी मिलता रहेगा. तो आप प्रमोद या चौहान जी या मुझसे किसी से भी पूछ सकते हैं. ठीक है, और पानी पीते रहना है. बस यही है आज का. और चलो जी, बीच में तो रह लें. हाँ लास्ट में चलो चले. All right. चलिए. आगे आ जाओ. चलो सबसे आगे चलो. गणपति बप्पा प्रमोद मंगल वो आगे ओके. जयेश भाई चलिए. नहीं సో ఈరోజు ట్రెక్ అంతా కూడా మోస్ట్లీ వ్యాలీలో వెళ్తూ ఉంటుంది. ఇలా లోయలో చెట్ల మధ్యలో నుంచి నది పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తాము. సో మనం ఇక్కడ ఇందా చూపించాం కదా, ఆ నది పేరేంటంటే తమ్సా రివర్, TAMSC అనమాట. సో అది ఎప్పుడు త్రూ అవుట్ ద ఇయర్ ఫ్లో అయ్యే రివర్ అంట. నది పక్కన ఇలా నడుచుకుంటూ వెళ్తే ఎంత బాగుందంటే అసలు సూపర్ అనమాట. నైస్ వాటర్ ఫాల్. చాలా హైట్ నుంచి పడుతూ ఉంది. బట్ అక్కడికి వెళ్ళడం అనేది హైలీ ఇంపాసిబుల్. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ వ్యాలీ హర్కీదూన్. ఇది మనం ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ బాలి పాస్ ట్రెక్ వల్ల మొత్తం మనం 3 ట్రెక్స్ చూసినట్టు చేసినట్టు. ఒకటి హర్కీదూన్ వ్యాలీ, 2 రున్సారా లేక్ అండ్ దెన్ 3వది బాలి పాస్. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే హర్కీదూన్ వ్యాలీ అనేది మెంట్ ఫర్ ఓన్లీ వ్యూస్. అద్భుతమైన వ్యూస్ ఉంటాయి అసలు. వ్యాలీలో నడుస్తూ ఉంటే బీభత్సమైన వ్యూస్ ఉంటాయి అన్నమాట. దీన్ని వ్యాలీ ఆఫ్ గాడ్స్ అంటారు. ఎందుకంటే సో రామాయణం అయిపోయిన తర్వాత ఉన్నారు కదా పాండవులంతా కూడా, దే ట్రావెల్ త్రూ దిస్ వ్యాలీ. స్వర్గరోహిణికి వెళ్తారు. अम्ल होता है ना. देना एक होता है ये इससे सही हो जाता है. मतलब बहुत ज़्यादा ఒక నిమ్మకాయ తీసుకొని నోట్లో పిండుకుంటే ఎలా ఉంది అలా ఉంది.
ఎలా ఉంటుంది దీంతో लेमन की ड्रॉप జ్యూస్ చేసేసి దాన్ని మెడిసినరీ కింద కూడా యూజ్ చేస్తారంట. इसको पूरा निकालेंगे फिर जूस उसका निकालेंगे. नाम क्या बोला? सी बकथॉर्न. सी बकथॉर्न. వ్యాలీ ఆఫ్ గాడ్స్ అని ఊరికే అనలేదనుకుంటా. ఇంత అందంగా ఉందంటే వ్యాలీ, వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. సో నేను ఈ బాలి పాస్ ట్రెక్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, నంబర్ 1, ఇది వన్ ఆఫ్ ద హై ఆల్టిట్యూడ్ ట్రెక్స్ హిమాలయాస్లో ఒకటి అనమాట. 16,207 feet, అంటే మీటర్స్లోకి వస్తే 4,950 meters. చాలా హై ఆల్టిట్యూడ్ అనమాట. అది ఒక రీజన్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ ట్రెక్ వర్జిన్ ట్రెక్ అంటారు. ఎందుకంటే ఈ ట్రెక్ ఇండియాలో చాలామంది తెలియదు, చాలా తక్కువ మంది వస్తారనమాట. సో ఆల్ దీస్ ట్రయల్స్ అండ్ ల్యాండ్స్ ఆర్ వెరీ లెస్ ఎక్స్ప్లోర్డ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అస్ వెల్. అది కాకుండా మనం హర్కీదూన్ వ్యాలీ, రున్సారా తాల్ వ్యాలీ ట్రెక్ ఇవన్నీ కూడా చేసినట్టు ఉంటుంది కాబట్టి, సో ఇట్స్ కైండ్ ఆఫ్ 3-in-1 కాంబో. అందుకని చెప్పేసి ఈ ట్రెక్ నేను చూస్ చేసుకున్నాను. हम कितना दूर पहुंचा अभी तक? How many kilometers? It's 5 kilometers. Alright. సో డే 1 5 kilometers వచ్చాం ఇప్పటి వరకు. టైం 12:30 అవుతుంది. ఇంకా 6 more kilometers వెళ్ళాలి. సో ఇప్పుడే కొంచెం ఎండ వచ్చింది. సో ఐ హావ్ టేకెన్ ద సోలార్ ప్యానల్ అవుట్. గోప్రో బ్యాటరీ నిన్న ఒకటి అయిపోయింది, సో దాన్ని ఛార్జింగ్ పెట్టేసేసాను. సో వ్యాలీలో ఎండ రావడం అనేది చాలా రేర్. సో మనం మేక్ యూజ్ ఆఫ్ ద మోస్ట్. Wow, it's so fresh, huh? సో మా ఫస్ట్ రెస్ట్ పాయింట్ అది పిట్ స్టాప్ అనమాట. సో అక్కడ వరకు వెళ్ళాలి. వ్యూస్ అయితే నిజంగా అద్భుతం. సో అట్ లాస్ట్ ఈ వాటర్ స్ట్రీమ్లో మనం క్రాస్ చేస్తాం. టైం ఇప్పుడు 2:30 అయింది. లంచ్ బ్రేక్ కోసం ఆగాము. ఓవరాల్గా 7.5 kilometers వచ్చాము.
7.5 కిలోమీటర్స్ అంటే ఇంకా ప్రాబ్లీ ఒక 3.5 కిలోమీటర్స్ వరకు ఉంది. ట్విస్ట్ ఏంటంటే నా లంచ్ బాక్స్ అని అక్కడ హోమ్ స్టేలోనే మర్చిపోయి వచ్చాం అనమాట. సో ఇక్కడ ఒక మ్యాగీ తీసుకొని తిన్నాం. ఇట్స్ సఫిషియంట్. ఆల్మోస్ట్ 6 అవర్స్ ట్రెక్ చేసిన తర్వాత ఒక ఊరు కనపడింది. ఊరి పేరు గంగాడ్ అంట. దాని వెనకాల కూడా మౌంటైన్స్ అన్నీ కూడా అమేజింగ్గా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి అసలు. Yeah. All are. The river. వెల్, మన డే 1 ట్రెక్ యాజ్ పర్ ప్లాన్, డే 2 ట్రెక్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు. ఎందుకంటే కొన్ని క్యాంప్స్ ఇక్కడ సెటప్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. సో అంటే ప్రాబ్లీ ముందంతా ఉన్నారు అక్కడ. ప్రాబ్లీ మన క్యాంప్స్ కూడా ఇక్కడ దగ్గర అక్కడ ఉండొచ్చు. సో లుక్స్ లైక్ మన డే 1 క్యాంప్ సెట్ ఇది అనుకుంటా. సో టెంట్స్ అవన్నీ పిచ్ చేస్తూ ఉన్నారు. ఇదే మన టెంట్. పక్కన మొత్తం సెట్ చేశాను. సోలార్ ప్యానల్ ఛార్జింగ్ కూడా పెట్టేసేసాను పక్కనే. మొత్తం సెట్. నా ఒక్కడిగా ఒక టెంట్ ఇచ్చారు పక్కనే. దిస్ ఇస్ ద రివర్, అది పక్కనే ఉంది. అండ్ మన టెంట్ ఇది. దీవచ్చంగా అయితే సౌండ్ అయితే వస్తూ ఉంది. నైట్ నిద్రలో పడితే చూడాలి. బట్ రివర్ సైడ్ క్యాంపింగ్ అనేది ఆల్టుగెదర్ న్యూ ఎక్స్పీరియన్స్ అసలు. సూపర్. ఆల్రైట్, సో మన డే 2 ట్రెక్ని సమ్మరైజ్ చేయడానికి 11 కిలోమీటర్స్ నడిచాము. కానీ వ్యాలీ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ రివర్ అంతా కూడా. సో ద మోర్ వి ట్రావెల్, ఈ ట్రెక్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కూడా ఇంకా రివర్ యొక్క బ్యూటీస్, వ్యాలీ యొక్క బ్యూటీస్ బాగుంటాయని, ఇంకా బాగుంటాయని చెప్తున్నారు. సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్. సో 6 అయింది టైం ఇప్పుడు. ఇంకా మన బ్లాగింగ్ ఆపేసేసి కొంచెం చిల్ డౌన్ అయ్యేసేసి డిన్నర్ చేసి పడుకుందామని. సో ఈరోజుతో డే 1 అయిపోతుంది, డే 2 అయిపోతుంది. రేపు మనం డే 3లో కలుసుకుందాం. మార్నింగ్ మళ్ళీ లేవగానే I'll give you guys all the updates. Hope you guys like the vlog. Stay tuned for the next one.